సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కొవ్వు మంచిదే, గర్భిణీకి రక్తహీనత ఉంటే బిడ్డకు గుండె జబ్బు, వేసవిలో బీరు తాగితే చలవ చేస్తుందా, అతి శుభ్రత రుగ్మతకు యోగాతో అడ్డుకట్ట, ఇంకా హెల్త్ టిప్. మనలో చాలా మందికి కొవ్వు అంటే భయం, కొలెస్ట్రాల్ అంటే వణికిపోతారు. కొవ్వును ఆరోగ్యాన్ని హరించే ఒక భూతంగా చూస్తూ ఉంటారు. నిజానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల మాదిరే మన శరీరానికి కొవ్వుల అవసరం చాలానే ఉంది. కాకపోతే గుండె జబ్బులు వస్తాయనో, బరువు పెరుగుతామనో భయంతో చాలామంది కొవ్వు పదార్థాల్ని దూరం పెడుతూ ఉంటారు. ఆహార, వ్యాయామాలు, స్టాటిన్ మందుల సాయంతో ఒంట్లో కొవ్వును కరిగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి ఒక పరిమితి వరకు కొవ్వు ఉండటం మన ఆరోగ్యానికి మంచిదేనంటారు డాక్టర్లు. కొవ్వు కథా కమామిషు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొవ్వు నిజానికి మనకు శత్రువేమీ కాదు. శరీరానికి ఇది అత్యవసరం కూడా. ఇది లేకపోతే మన మనుగడ అసాధ్యం. అవటానికి కొవ్వు ఒక్కటే అయినా ఒక్కో చోట ఒక్కోలా కనపడుతుంది. కాలేయం, పేగులు, మెదడు, లింపు నాళాలు, కండర కణజాలం ఇలా ఒక్కో చోట ఒక్కోలా పనిచేస్తూ ఉంటుంది. మన శరీర బరువులో దాదాపు 10% వరకు ఉండేది కొవ్వే. ఒక రకంగా మెదడును కొవ్వు ముద్ద అని అనుకోవచ్చు. మెదడులో సుమారు 60% వరకు ఆక్రమించుకునేది కొవ్వే. ఇందులో 1% తగ్గినా మెదడు పనితీరు అస్తవ్యస్తమవుతుంది. చర్మం నిగనిగలాడుతూ కనిపించటానికైనా, అవయవాలు దెబ్బతినకుండా ఉండటానికైనా ఇది చాలా కీలకం. ఇక గుండె చుట్టూ ఉండే ప్రత్యేక కొవ్వు కణజాలమైతే ఎన్నో రకాల పదార్థాలను వెలువరిస్తూ గుండెను కాపాడుకుంటుంది. కొవ్వును చాలా వరకు శక్తిని నిల్వ చేసుకునే సాధనంగానే భావిస్తుంటారు కానీ ఇది హార్మోన్లు, విటమిన్ల తయారీలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. రక్షణ వ్యవస్థలో అంతర్భాగమై శరీరాన్ని అనవతరం కనిపెట్టుకుని ఉంటుంది. వాతావరణ దుష్ప్రభావాలకు లోను కాకుండా వృద్ధాప్య ఛాయలు మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి కొవ్వును చిన్నచూపు చూడాల్సిన పని లేదంటారు నిపుణులు. ముఖ్యంగా ఈ ఫ్యాట్స్ను మనం తీసుకుంటే మన డైటరీ ఫ్యాట్స్లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్. మనకు చెడు చేసే ఫ్యాటీ యాసిడ్స్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నది చెడు ఫ్యాటీ యాసిడ్. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నవి మనకు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. మరి సాచురేటెడ్ ఫ్యాట్స్ రోల్ ఏంటి? ఇప్పుడు స్థూలంగా మనకు ఫ్యాటీ యాసిడ్స్ని కానీ ఈ ఫ్యాట్స్ని కానీ మనం చూసుకుంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని 2 కేటగిరీల్లో తీసుకుంటాం. ఈ 2 కేటగిరీల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కడ ఉంటాయి? మన డైరీలో. రెండోది అంటే పాలల్లో ఉంటాయి. రెండోది వచ్చి మీట్, రెడ్ మీట్లోను, అనిమల్ మీట్లోను ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అనిమల్ నుంచి వచ్చిన ఫ్యాట్స్ ఏంటంటే మోతాదు మించి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చెడు చేస్తుంది. అలా కాకోకుండా డైరీ ఫ్యాట్స్ మనకు చాలా మంచివి. వీటిని ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇవి మనకు అంత హానికరమైనవి అయితే కాదు. అంటే డైరీ నుంచి వచ్చేవి అంటే మిల్క్ నుంచి వస్తున్న కొవ్వు పదార్థాలు లైక్ గీ అన్నది ఇవి చాలా మంచి ఫ్యాట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మనం చూడాల్సింది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటాం. ఇవి ఆలివ్ ఆయిల్లో ఉంటాయి. ఇందులో ఓలియక్ యాసిడ్ అన్నది మన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. అందుకే ఆలివ్ ఆయిల్లో ఉండే ఈ ఓలిక్ యాసిడ్ కానీ, అవకాడో ఆయిల్స్లో ఉండేవి కానీ ఇవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనము చాలా సేఫ్గా తీసుకోవచ్చు. ఒంట్లో కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చా అంటే అసాధ్యమే అంటారు నిపుణులు. ఆహార నియమాల సాయంతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కొంతవరకు నియంత్రించుకోవచ్చు కానీ పూర్తిగా తగ్గించుకోవటం అనేది అసాధ్యం. ఎందుకంటే కాలేయమే స్వయంగా కొవ్వును తయారు చేసుకుంటుంది. కొంత లింఫ్ వ్యవస్థలోనూ తయారవుతుంది. మాంసం వంటి పదార్థాలు తీసుకోకుండా కాయగూరలు తిన్నా, చివరికి నీళ్లు తాగినా కూడా శరీరం రోజుకు సుమారు 1 గ్రాము కొలెస్ట్రాల్ను తయారు చేసుకుంటుంది. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకుంటుంది. ఇక ఒంట్లో కొవ్వు కణాల సంఖ్య పుట్టినప్పటి నుంచి మరణించే వరకు స్థిరంగా ఉంటుంది. ఏటా
10% కొవ్వు కణాలు చనిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇవి పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ కణాల సంఖ్య మాత్రం మారదు. అయితే కొవ్వు కణాల సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు ఖర్చు కాకుండా మిగిలిపోయిన క్యాలరీలను శరీరం కొవ్వు రూపంలోనే దాచుకుంటుంది. దీంతో కొవ్వు కణాల పరిమాణం పెరుగుతుంది. వీటి పరిమాణం 3 కన్నా ఎక్కువగా పెరిగితే అవి విడిపోయి కణాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా అధిక బరువు, ఊబకాయం వంటివి తలెత్తవచ్చు. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఈ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మన కోకోనట్ ఆయిల్లో అధికంగా ఉంటాయి. కోకోనట్ ఆయిల్లో అధికంగా ఉన్న మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మంచి ఎనర్జీ సోర్స్ కింద పనిచేయటమే కాకుండా మన వెయిట్ లాస్కి కానీ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీస్ కానీ కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఇవి మంచి కొలెస్ట్రాల్ను కూడా పెంచుతాయి. సో ఇక మూడోది ఈ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన 2 ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, మన యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ను కూడా మనకు తగ్గించడానికి ఆస్కారం ఉంది. మరి ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ ఏంటి? ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ మనకు ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో అంతా ఉంటుంది. సో ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఈ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైనా హీట్ చేసినప్పుడు, బాగా బాయిల్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ ఆయిల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సేఫెస్ట్ ఆయిల్ కింద మనము గీ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, అవకాడో ఆయిల్ కానీ లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె కానీ ఇలాంటివి మనం తీసుకోవచ్చు. మన శరీరం చాలా శక్తివంతమైనది. మంచినీళ్లు, లవణాలను తప్ప మిగతా పోషకాల్లో వేటి నుంచైనా దేన్నైనా తయారు చేసుకోగలదు. అంటే పిండి పదార్థాలను కొవ్వుగాను, కొవ్వును పిండి పదార్థాలుగాను మార్చుకోగలదు. కొవ్వు పదార్థాలు అసలే తీసుకోకపోయినా కూడా కణాల్లో కొవ్వు తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా అవయవాల చుట్టూరా ఉండే కణాలకు ఈ శక్తి ఎక్కువ. కాబట్టి బరువు నియంత్రణ విషయంలో కేవలం కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను మాత్రమే కాకుండా మొత్తంగా ఆహారం పరిమాణాన్నే తగ్గించుకోవటం అనేది కీలకం. క్యాలరీలు తగ్గినప్పుడు శరీరం నిల్వ ఉన్న కొలెస్ట్రాల్ను వినియోగించుకుంటుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గటానికి వీలవుతుంది. అంతేగాని పిండి పదార్థాలను కానీ, ప్రోటీన్లను కానీ దండిగా లాగించేస్తూ కేవలం కొవ్వు పదార్థాలను తగ్గించినంత మాత్రాన బరువు తగ్గుతామని అనుకోవటం పొరపాటు. అలాగని పిండి పదార్థాలను తగ్గించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటమూ తగదు. ఆహారం పరిమాణాన్ని నిష్పత్తుల రూపంలో తగ్గించుకోవటం అన్ని విధాల మేలు. ఆహారంలో పిండి పదార్థాలు 55 నుంచి 65% వరకు తగ్గకుండా చూసుకోవాలి. కొవ్వులు 25%, ప్రోటీన్లు 15% ఉండేలా చూసుకోవాలని చెబుతారు నిపుణులు. ఈ లిపిడ్ ప్రొఫైల్ని చూసే విధానము చాలా ముఖ్యం. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్ గురించి అసలు వర్రీ కాకండి. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి మనకు ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్నది అధికంగా ఉంటే ఇది మనకు హానికరం. అలాగే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం. ఈ హెచ్డిఎల్ మనకు మేల్స్లో అయితే 40 to 60 ఉండాలి, ఫిమేల్స్లో అయితే 50 పైన ఉండాలి. అలాంటిది ఈ హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్ రేషియో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇన్సులిన్ రెసిస్టెన్స్కు గురి అవుతున్నాడంటే ట్రైగ్లిజరైడ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రేషియో చూస్తే అది 2 కన్నా అధికంగా ఉంది అని అంటే మనం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతున్నామని. ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితే నష్టం ఏంటి? ఫస్ట్ మనకు డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, హార్ట్లో అథెరోస్క్లెరోటిక్ డిసీజెస్ రావచ్చు. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నిటికి కూడా మనము దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వస్తే మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పిలుచుకునే ఎల్డిఎల్ గురించి. ఈ ఎల్డిఎల్ని చూడగానే చాలామంది మనం అనవసరంగా భయపడిపోతుంటాం. ఈ ఎల్డిఎల్లో ఏంటంటే 80% వరకు లార్జ్ ఏంటంటే పెద్దగా ఉన్న పార్టికల్స్ ఉండి ఇవి ఎటువంటి హాని చేయవు. కేవలం 20% స్మాల్ డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం, ఎల్డిఎల్, స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ అంటాం. ఇవి మనకు హానికరం. సో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియాలో ముఖ్యంగా ఎల్డిఎల్ 200 పైగా ఉన్న వాళ్ళలో అండ్ సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్లో స్టాటిన్స్ యొక్క రోల్ అయితే కనపడుతుంది. కానీ
ప్రైమరీగా ఎల్డిఎల్ అధికంగా ఉన్నప్పుడు స్టాటిన్స్ తీసుకోవటం వల్ల పెద్ద ప్రయోజనాలు కనపడలేదని అనేక స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి ఎల్డిఎల్ని చూసి ఎక్కువగా హైరానా పడకండి. అయితే ఎప్పుడు మనము వీటి గురించి లిపిడ్ ప్రొఫైల్స్లో హైరానా పడాలి, కంగారు పడాలంటే మనకి ఇంకొక టెస్టు అన్నిటికన్నా కామన్గా జరగని టెస్ట్ ఏంటంటే అపోప్రోటీన్ బి అంటాం. ఈ అపోప్రోటీన్ బి లెవెల్స్ కానీ మనం చూసుకుంటే సో ఆక్సిడైజ్డ్ అంటే చెడిపోయిన కొలెస్ట్రాల్ బాడీలో ఎంత ఉంది అని తేలటానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము డైటరీ మెజర్స్ కానీ ఎక్సర్సైజ్ మెజర్స్ కానీ ఎనీ ట్రీట్మెంట్ మెజర్స్ కానీ తీసుకోవడానికి మంచి అవకాశం. శరీరం ఎంత కొవ్వును నిల్వ ఉంచుకోగలదనేది తెలుసుకోవటం అసాధ్యం. కాబట్టి ఆహారం విషయంలో అనవసర ప్రయోగాలు తగదు. అనర్థాలు తలెత్తే అవకాశం ఉండటం వల్ల కీడించి మేలెంచటం మంచిది. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి BMI 23 కన్నా మించితే దాని మేరకు క్యాలరీలను తగ్గించుకోవాలి. అలాగే డాక్టర్ల సలహా తీసుకోకుండా కొవ్వులను తగ్గించే మందులు వాడటం మంచిది కాదు. బరువు తగ్గటానికి ఆహారం పూర్తిగా మానేయటము మంచిది కాదు. కొందరిలో ఇది అనరోక్సియా, నిర్వోసా వంటి తీవ్ర సమస్యలకు దారితీయచ్చు. కాబట్టి శరీర అవసరాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవటం, అందులోనూ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు తగు నిష్పత్తుల్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కొవ్వుతో మనకు ఎలాంటి ముప్పు ఉండదు. హెల్త్ న్యూస్ మీకోసం. గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటే వారికి పుట్టబోయే చిన్నారులకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇలాంటి తల్లులకు పుట్టిన సంతానానికి పుట్టుకతోనే గుండె జబ్బులు రావటానికి 47% ఎక్కువగా అవకాశాలు ఉంటాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. రక్తంలో ఐరన్ లోపాన్ని ఎనీమియాగా వ్యవహరిస్తారు. జన్మతః గుండె జబ్బులు ఉన్న చిన్నారుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్న వారేనని పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు. గర్భిణీల్లో ఐరన్ లోపం శిశువుల గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 1998 నుంచి 2020 మధ్య ప్రసవించిన మహిళల వైద్య రికార్డులను విశ్లేషించారు. అనంతరం గర్భిణీల్లో ఎనీమియాకు శిశువుల గుండె ఆరోగ్యానికి బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు గర్భం దాల్చిన తొలి రోజుల్లో గర్భిణీలకు ఐరన్ సప్లిమెంట్లను తప్పకుండా ఇవ్వాలని, తద్వారా శిశువులకు గుండె జబ్బు ముప్పును చాలా వరకు తప్పించవచ్చు. అంతేకాదు, ఐరన్ సప్లిమెంట్లతో పాటు ప్రతిరోజు ఆహారంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అబ్స్ట్రెక్టిక్స్ అండ్ గైనకాలజీలో ఇటీవల ప్రచురితమయ్యాయి. నడినెత్తిన ఎండ చుర్రుమనిపిస్తున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అయితే ఇలాంటప్పుడు మనలో చాలా మందికి కూల్ డ్రింకులు, ఆపై బీరు బుడ్డీలు గుర్తుకొస్తూ ఉంటాయి. మిగతా వారి మాట ఎలా ఉన్నా కుర్రకారు మాత్రం బీరు బాటిళ్లకే ఓటు వేస్తూ ఉంటారు. బీరు తాగితే ఒంటికి చలవ చేస్తుందని, వేసవి తాపం తగ్గుతుందన్న నమ్మకంతో ఈ ఎండాకాలంలో బాటిల్లో కొద్దీ బీరును తాగేస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? బీరు తాగితే నిజంగానే చలవ చేస్తుందా అంటే కాదనేదే సమాధానం. బీరు తాగడం ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. బీరులో ఆల్కహాల్ ఉండదని, బీరు తాగడం వల్ల ఒంటికి చలవదనం లభిస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి బీరులోనూ 5 నుంచి 7.5% వరకు కొంత మోతాదులో ఆల్కహాల్ ఉంటుంది. ఇలాంటప్పుడు బీరే కదా అని దాన్ని పరిమితికి మించి తాగేస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. రోజుకు 90 ml కంటే ఎక్కువగా బీరు తాగితే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాలేయ పరిమాణం కుచించుకుపోయి దాని పనితీరు దెబ్బతింటుంది. ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు, మధుమేహంతో బాధపడుతున్నవారు అదే పనిగా ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా త్వరగా కాలేయ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. కడుపులో జిగురు పొరను ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి రక్తవాంతులు, విరేచనాల సమస్యలు ఎదురవుతాయి. బీరుకు బానిసలవ్వడం వల్ల స్థూలకాయులుగా మారిపోతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్ ప్రభావం పడుతుంది. శరీర కదలికలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదమూ ఉంటుంది. బీరు తాగేవారిలో మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలుంటే మరింత ఎక్కువ అవుతాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి వారు వాడుతున్న మందుల ప్రభావం తగ్గిపోతుంది.
అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీ మాత్రలపై ఆల్కహాల్ దుష్ప్రభావం చూపి ఆ మాత్రల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బీపీ స్థాయి పెరిగి గుండె లయ తప్పుతుంది. బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. గ్లూకోజ్ ఉత్పత్తిపై ఆల్కహాల్ ప్రభావం చూపుతుంది. ఫలితంగా మధుమేహుల్లో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి హైపోగ్లైసీమియా అనే ప్రమాదకర స్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో బీర్లు తాగడం కన్నా తాజా పండ్ల రసాల్ని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు. మనలో కొంతమంది కడిగిందే కడుగుతూ ఉంటారు, తుడిచిందే మళ్లీ మళ్లీ తుడుస్తూ ఉంటారు. మనసులో శుభ్రత గురించిన అనుమానాలు పదే పదే తెలుస్తూ ఉంటాయి. ఈ రకమైన అతి శుభ్రత అనేది నిజానికి ఓసీడీ అనే ఒక మానసిక రుగ్మత. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. అతి శుభ్రత లక్షణాలను అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు యోగా ద్వారా ఓసిడి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా నయం చేసుకోవాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ ఓసిడి సమస్యతో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే చెప్పిందే పదే పదే చెప్పడం, చేసిందే పదే పదే చేయడం, ఆలోచించిందే పదే పదే ఆలోచించడం. ఈ రకమైనటువంటి సమస్యతో చాలా సతమతమైపోతూ ఉంటారు. వీళ్ళ జతలో ఉన్న వాళ్ళకి మరింత సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యనే పూర్వకాలంలో చేదస్తం అనేటటువంటి పిలిచేవారు. ఇది చేదస్తం కాదు, మానసిక రకమైనటువంటి ఒక సమస్య. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు చేయడం ద్వారా శరీరంలో, మనస్సులో ఉండేటటువంటి కిల్బిషాల్ని, సమస్యల్ని, మానసిక సందిగ్ధాలని, మానసిక ఒత్తిడిని తొలగించడంలో ఈ యోగా ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పాదహస్తాసనం. ఈ ఓసిడి సమస్యలకి పాదహస్తాసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ధ్యానముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా పాదహస్తాసనం. ఈ ఆసనాన్ని నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర ప్రక్క భాగాలు తాకించి ఉంచాలి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితి నుంచి రెండు పాదాల మధ్యలో 2 లేక 3 అంగుళాలు గ్యాప్ ఉంచుకోవాలి. ఈ స్థితి నుంచి రెండు చేతులు బయట నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేపుతూ, శ్వాసను పూర్తిగా తీసుకున్న తర్వాత శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ ముందుకు వంగాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని తలను ఎంత వీలైతే అంత ముందుకి ఆనించి ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి యథాస్థానానికి రావాలి. శ్వాసను నిదానంగా తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను నిదానంగా క్రిందకి దించాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాల దగ్గర వంచకూడదు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. ఇప్పుడు మరొకసారి చేద్దాం. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు రెండు చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి నిదానంగా యథాస్థానానికి రావాలి.
శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ యథాస్థానానికి రావాలి. ఇప్పుడు ధ్యాన ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కూర్చోవాలి. పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. 2 అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. చూపుడు వ్రేల్ని, బొటన వ్రేల్ని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఒకదానికొకటి తాకుతున్న విధంగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ప్రాణిక్ బ్రీతింగ్. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ పాదహస్తాసనాన్ని ప్రొద్దున్న సాయంత్రం 5 సార్లు చొప్పున చక్కగా సాధన చేసినట్లయితే మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మానసిక స్థిరత్వంతో పాటుగా మనస్సు కుదుట పడుతుంది. ఇకపోతే ధ్యానముద్ర. ఈ ధ్యానముద్రని రోజువారీ సమయంలో 45 నిమిషాలు చొప్పున ఈ ధ్యానముద్ర చేసినట్లయితే మైండ్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాదహస్తాసనం, ధ్యానముద్ర చేసి ఈ ఓసిడి సమస్యల నుంచి పూర్తిగా నయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో వడదెబ్బను నివారించుకునేందుకు మంచి గంధం చెక్కను బాగా అరగదీయండి. అలా వచ్చిన గంధాన్ని 1 చెంచాడు తీసుకుని తాగునీటిలో కలుపుకొని తాగుతూ ఉండండి. ఒంట్లో ద్రవ నష్టం తక్కువగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తప్పుతుంది.